హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో గాయ్స్, మనము సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. అండ్ మనం ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకుంటే మీకు ఏంటంటే ఆపరేటర్స్ అనే టాపిక్ మీద అయితే మనకి వీడియోస్ అయితే రన్ అవుతున్నాయి. మనం ఏంటంటే ఒక్కొక్క ఆపరేటర్ గురించి ఒక్కొక్క వీడియోలు డిస్కస్ చేసుకుంటున్నాం క్లియర్గా, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా. సో ఈరోజు మనం ఏంటంటే దీంట్లో ఏంటంటే మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి అండ్ అదేవిధంగా వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి మీకు అర్థమయ్యే విధంగా ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మీరు కాల్ చేసి కోర్స్ని అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో పర్చేస్ చేసుకుంటే మీకు మెటీరియల్ అండ్ అదేవిధంగా మీకు ఈ సి లాంగ్వేజ్ ట్యూటోరియల్ సంబంధించిన మొత్తం డీటెయిల్డ్ డేటా అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్స్ అండ్ అదేవిధంగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇంకేం మాత్రం లేదు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. గాయ్స్, ఇంక మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న టిప్ ఇవ్వాలనుకున్నాను. అదేంటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదు గాయ్స్, బికాస్ ఆఫ్ ఈ వీడియోని స్కిప్ చేస్తే మీకు ఏంటంటే అర్థం కాదనమాట. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. ఓకేనా? సో టాపిక్లోకి వచ్చేస్తే మనకి బేసికలీ సి ప్రోగ్రామింగ్లో 2 ఆపరేటర్స్ అయితే ఉన్నాయి, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఈ ఇంక్రిమెంట్ అంటే పేరులోనే ఉంది. మనకి ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే వాల్యూని పెంచుతుంది అండ్ అదేవిధంగా డిక్రిమెంట్ అంటే వాల్యూని తగ్గిస్తుంది. సో ఎంత వాల్యూని పెంచుతుంది అంటే పెంచిన వన్నే, తగ్గించిన వన్నే. సో ఇంక్రిమెంట్ అంటే వాల్యూని మనకు ఉన్న వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 5 అన్నాం అనుకోండి, 5ని ఇంక్రిమెంట్ చేస్తే +1 యాడ్ చేస్తుంది. సో అది 6 అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి 5 అనే వాల్యూ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు డిక్రిమెంట్ చేశారనుకోండి, 1 డిక్రీజ్డ్ బై 1. సో ఒక వాల్యూ తగ్గుతుంది అంటే -1. అప్పుడు ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకేనా? సో ఇలా ఇంక్రిమెంట్ అన్నా డిక్రిమెంట్ అన్నా. అయితే మనకి 2 ఆపరేటర్స్ అనేవి యూనరీ ఆపరేటర్స్ కిందకు వస్తాయి. బేసికలీ యూనరీ ఆపరేటర్స్ అనేవి సపరేట్, బట్ కానీ నేను ఇక్కడ యూనరీ అని ఎందుకు అంటున్నానంటే ఈ 2 ఆపరేటర్స్ అనేవి మనకి ఓన్లీ సింగిల్ ఆపరాండ్ మీదే పనిచేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం చూసిన మీరు వీడియోస్లో మనం ఏవైనా వేరియబుల్స్ని మనం అసైన్ చేసినప్పుడు లేకపోతే వాటికి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేసినప్పుడు మనం ఏంటంటే 2 వేరియబుల్స్ తీసుకునేవాళ్ళం, ఏ ఆర్ బి, ఎక్స్ ఆర్ వై ఇలా. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఇంక్రిమెంట్ అనేది చేయలేమన్నమాట. సో ఏదైనా సరే మనకి ఇంక్రిమెంట్ చేయాలి అంటే సింగిల్ ఆపరాండ్ మీద పనిచేస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ అంటే ఏందో, డిక్రిమెంట్ ఏందో అర్థమైంది. కాకపోతే దీనిలో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి. అవే ఏంటంటే ప్రిఫిక్స్, పోస్ట్ ఫిక్స్. సో బేసికలీ మనం ఏంటంటే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేవి ప్రిఫిక్స్లో యాడ్ చేయొచ్చు, లేదంటే పోస్ట్ ఫిక్స్లో కూడా యాడ్ చేయొచ్చు. సో కానీ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇటు ప్రిఫిక్స్లో యాడ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి, పోస్ట్ ఫిక్స్లో యాడ్ చేస్తే మీకు ఏంటంటే ఇంకో టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. సో ఇది మీకు థియరిటికల్గా చెప్పేదానికంటే కూడా మనం ఒకసారి వాల్యూస్లోకి అయితే వెళ్దాం. సో అక్కడ మీకు ఏంటంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ కోడింగ్లోకి అయితే వచ్చేసాను కాబట్టి మనం ఇక్కడ కోడ్ బ్లాక్స్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ అని చెప్పేసి డేటా టైప్ అయితే తీసుకున్నాను. సో దానికి నేను ఏ అనే వేరియబుల్ తీసుకుని దానికి 5 అనే వాల్యూని నేను ఇక్కడ అసైన్ చేశాను. ఓకేనా? అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ ప్రింట్ఎఫ్ తీసుకున్నాం. సో ప్రింట్ఎఫ్లో నేను ఏం చేస్తున్నా అంటే నాకు డేటా ఏమని రావాలంటే %d, ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనకు ఒక వాల్యూ ఉంది కాబట్టి %d \n. సో ఇక్కడ కామా, ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే ఏ ++ అన్నా నేను. ఓకేనా? సో ఏ ++ అని అన్నాను కదా. సో ఇక్కడ నేను ఏంటంటే సెమీకోలన్ పెట్టాను. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఏ ++ అనేది మనకి ఇది పోస్ట్ ఫిక్స్లో ఉంది, ప్రీఫిక్స్ కాదు. ప్రీఫిక్స్ అంటే ప్రీ అంటే ముందు వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ++ యాడ్ చేశాను, ఇది ప్రీఫిక్స్. ఇప్పుడు నేను ఏంటంటే పోస్ట్ ఫిక్స్ యాడ్ చేశాను. ఓకేనా? సో ఇది మనకి పోస్ట్ ఫిక్స్లో ఉన్న ఇంక్రిమెంట్ అనమాట ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాను. సో ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు రన్ చేశాను, నాకు వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ కూడా 5, ఇక్కడ ఉన్న వాల్యూ కూడా 5. సరే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంకోటి రాద్దాం. ఇంకొక ప్రింట్ఎఫ్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సో మీకు రెండింటికి డిఫరెన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ప్రింట్ఎఫ్లో స్టేట్మెంట్ సేమ్ ఇదే స్టేట్మెంట్. సో %d \n, సో కామా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్రిఫిక్స్. ఓకే? సో ప్రిఫిక్స్ ఏ అంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, నాకు 5 వచ్చింది అండ్ అదేవిధంగా 7 వచ్చింది. యాక్చువల్గా మీరు చెప్పినట్టు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడ 6 రావాలి. సరే, 5 అనే వాల్యూ ఎలా వచ్చిందో నాకు అర్థం కాల. 7 అనే ఎట్ వచ్చింది? బికాజ్ ఆఫ్ 1 వాల్యూ ఇంక్రీజ్డ్ బై 1 కదా అవ్వాల్సింది, బట్ మనకి ఇక్కడ 2 అయింది. ఎలా అంటే ఇక్కడ మనం యూస్ చేసిన ఈ పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్లో మనం ఏం చేసాము? పోస్ట్ ఫిక్స్లో చేసాం. సో పోస్ట్ ఫిక్స్లో ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు మనకేంటంటే ఇంక్రిమెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా?
అయితే మనకి ప్రిఫిక్స్లో కానీ యాడ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రిఫిక్స్ సెకండ్ చేసినది కదా, సో ప్రిఫిక్స్లో యాడ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే వాల్యూని ఇంక్రిమెంట్ చేసి ఆ తర్వాత ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో అందుకని ఇక్కడ మనకి ఏ ప్లస్ ప్లస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నీకు ఫస్ట్ 5 వాల్యూ ప్రింట్ చేసి దాని తర్వాత ఇంక్రిమెంట్ చేసింది, అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ 6 అయింది. సో నేను సెకండ్ స్టేట్మెంట్లో ఏం రాశాను, %d\n ++ ఏ అంటే నేను ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ చేశాను. సో ప్రిఫిక్స్ ఇంక్రిమెంట్ చేయడం వల్ల ఏమైందంటే నాకు వాల్యూ అనేది ఫస్ట్ మనకి ఇంక్రిమెంట్ జరిగి దాని తర్వాత ప్రింట్ అవుతుంది. సో ఇందా మనకు ఇనిషియల్గా వాల్యూ ఎంత ఉంది, 6 ఉంది. సో 6+1 ఎంత 7. సో ఇంక్రిమెంట్ అయిన తర్వాత మనకు వాల్యూ అనేది ప్రింట్ అయిందనమాట. సో 7. ఓకే. సో ఈ విధంగా మనకేంటంటే ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ అదేవిధంగా ప్రీ ఇంక్రిమెంట్ అనేవి ఉంటాయన్నమాట. అర్థమైంది కదా మీకు ఇంక్రిమెంట్ గురించి. ఇప్పుడు మనం ఏంటంటే డిక్రిమెంట్లోకి వెళ్దాం. ఓకేనా. సో డిక్రిమెంట్లో నేనేం చేస్తున్నానంటే చూడండి, సేమ్ నేను ఇదే a = 5 అదే వాల్యూ తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేస్తుంటే ప్రింట్ఎఫ్లో %d\n. సో ఇక్కడ నేను a మైనస్ పెడుతున్నాను. ఓకేనా. ఇక్కడ నేను a మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో నేను ఇక్కడ మైనస్ పెట్టాను. ఇప్పుడు రన్ చేద్దాం, మీకే నేను అవుట్పుట్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి నాకు 5 3. సో ఎలా వచ్చిందో మీకే అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్లో పోస్ట్ డిక్రిమెంట్ అది. సో పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ మనకి ప్రింట్ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ నేను ఎంత వాల్యూ ఇచ్చి ఉంటానో ఆ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. సో ప్రింట్ అయిన తర్వాత అది డిక్రిమెంట్ అవుతుంది. సో డిక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ -1. సో 5 - 1 ఎంత 4. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, సెకండ్ స్టెప్లో నేను ప్రీ డిక్రిమెంట్ చేశాను. సో ప్రీ డిక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిక్రిమెంట్ జరుగుతుంది, డిక్రిమెంట్ జరిగిన తర్వాత వాల్యూమ్ ప్రింట్ అవుతుంది. అప్పుడు మనకి ఇనిషియల్గా వాల్యూ ఎంత ఉంది, పై స్టేట్మెంట్లో 4 ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ డిక్రిమెంట్ జరిగిపోతే 4 - 1 ఎంత 3. సో కాబట్టి మనకి ఇక్కడ 3 అయితే ప్రింట్ అయిందనమాట. ఓకేనా. సో ఇది గైస్ మొత్తం మీద మనకేంటంటే ఇంక్రిమెంట్ గురించి, డిక్రిమెంట్ గురించి అండ్ అదేవిధంగా వాటిల్లో ప్రీ డిక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ గురించి. ఓకేనా. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క ఆపరేటర్స్ మీద కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ మన ఛానల్ మీద ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.